హలో స్టూడెంట్స్, నిన్న మనం మ్యాథ్స్ బిట్స్లో ఎన్ఎంఎంఎస్ 11 బిట్స్ చెప్పుకున్నాము. ఇవాళ 12th బిట్ 137 బిట్ చూద్దాం. a:b = 2:3 and b:c = 5:8. If a plus b plus c = 98, then the value of b is dash. 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ లెక్క చెప్పబోయే ముందు ఒక చిన్న సవరణ. నిన్న చెప్పుకున్న దాంట్లో 131 బిట్ను మీరు గమనించినట్లయితే మనం 131 బిట్లో మనకు ఒక క్యాలిక్యులేషన్ ఏమొచ్చింది, -3 + 7/5 ఇది వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్గా దీన్ని రాసుకోవచ్చు అనుకున్నాం కదా, -3 7/5గా రాసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది, ఇలా 5 × -3 -15, -15 + 7 -8 అవుతుంది. ఇక్కడ -8/5 అవుతుంది. బై మిస్టేక్ నేను అది 8/5 అని చెప్పాను. ఆప్షన్ 1 ఇప్పుడు ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి ఆన్సర్స్ కరెక్ట్గా పెట్టుకోండి. 8/5 చెప్పాను నిన్న బై మిస్టేక్, అది -8/5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది చూద్దాము. ఇక్కడ 2 ప్రపోర్షన్స్ ఇచ్చారు, మనకి నిష్పత్తులు 2 ఇచ్చారు. a:b, b:c ఇచ్చారు. ఇందులో కామన్ వర్డ్ ఉంది ఇక్కడ, a b, bc, b కామన్గా ఉంది. మనకి abc ఇచ్చాడు కాబట్టి ఈ 2 నిష్పత్తుల్ని మనం ఒకే నిష్పత్తిగా రాసుకోవడానికి ట్రై చేద్దాం. a:b = 2:3, b:c = 5:8. ఇక్కడ b కామన్గా ఉంది కాబట్టి b వర్డ్స్ ఇక్కడ దీంట్లోనేమో b3 ఉంది, దీంట్లో 5 ఉంది. ఈ రెండింటిని మనం ఒకే రాశిలోకి మార్చాలంటే ఏం చేస్తామంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. 3కి 5కి ఎల్సిఎం అంటే కసాగు 15 అవుతుంది. కాబట్టి ఇక్కడ బి పదం అంటే బి వర్డ్ వాల్యూ 15 వచ్చేటట్టు చూసుకుంటాం. ఇది 15 కావాలంటే ఎన్ని రెట్లు పెంచాలి దీన్ని అంటే, దీన్ని 5 టైమ్స్ పెంచినట్లయితే అది 15 అవుతుంది. ఇది కూడా 15 రావాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని 3 టైమ్స్ పెంచితే 15 అవుతుంది. అప్పుడేమవుతుంది, ఈ మొత్తం రేషియోని 5 టైమ్స్ పెంచితే 5 2 = 10 ఈజ్ 5 3 = 15. ఇది a:b అవుతుంది. b:c ఏమవుతుంది, 3 టైమ్స్ చేస్తే 5 3 = 15 ఈజ్ 8 3 = 24. ఇప్పుడు b వర్డ్ వాల్యూ సేమ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం a:b:c రాసుకోవచ్చు. = 10 ఇవి రెండు b వాల్యూసే కాబట్టి 15 ఈజ్ 24 ఇలా రాసుకుంటాం. ఇది రేషియో. ఈ రేషియో అసలు వాల్యూస్ వీటికి కొన్ని రెట్లు ఉంటాయి. x రెట్లు ఉన్నాయి అనుకున్నట్లయితే a 10x అవుతుంది, b 15x, c 24x. కానీ మనకి ఏమి ఇచ్చారు, a + b + c ఇచ్చారు. మనం చేసినట్లయితే ఏమవుతుంది, a + b + c రియల్ వాల్యూస్ a + b + c = 10x + 15x + 24x = 98. ఇవి మొత్తం ఎక్స్లే కాబట్టి ఎంత అవుతాయి ఇవి, 15 24 39 39 10 49 49x = 98, x = 98. ఈ ఇంటూ 49 ఇటు వస్తే బై 49 2 టైమ్స్ పోతుంది ఇందులో, = 2. x = 2 వచ్చింది. మనం a 10x అనుకున్నాం, b 15x అనుకున్నాం, c 24x అనుకున్నాం. ఇప్పుడు మనం అడిగింది వాల్యూ ఆఫ్ b = b ఎంత ఉంది, ఇక్కడ మనకి b వాల్యూ 15x ఉంది. 15x అంటే 15 × x ఎంత వచ్చింది, మనకి 2 వచ్చింది. 15 2 = 30. సో b వాల్యూ 30 అవుతుంది అనమాట. ఓకే, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. 138 బిట్ చూద్దాం. ఇఫ్ 2 పవర్ x + 1 = 8 పవర్ x, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ డాష్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి, 2 పవర్ x + 1 = 8 పవర్ x. x వాల్యూ రావాలి. x ఎక్కడ ఉంది, బేస్లో లేదు, ఎక్స్పోనెంట్స్లో ఉంది కాబట్టి బేసెస్ వదిలేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడు వదిలేస్తాం బేసెస్, 2 బేసులు అటు ఇటు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే. 2 ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఏంటంటే 2 క్యూబ్గా రాసుకోవచ్చు కదా. 2 పవర్ x + 1 = 2 క్యూబ్ హోల్ టు ద పవర్ x. దీన్ని ఏం రాస్తాం, 3 × x 3xగా రాసుకోవచ్చు. 2 పవర్ 3x. 2 పవర్ x + 1 = 2 పవర్ 3x. ఇప్పుడు బేసెస్ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి వీటిని వదిలేస్తే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. అంటే భూములు సమానం అయితే ఘాతాంకాలు కూడా సమానం అవుతాయి. అప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ x + 1 = 3x. ఈక్వేషన్ వచ్చింది. 3xని ఇటు తీసుకొస్తాము, x ఇక్కడ ఉంది,
ఇది +3x కాబట్టి ఇటు వస్తే -3x ఈక్వల్ టు ఈ +1 అవతలి పంపిస్తే -1 అవుతుంది. ఇది +x, ఇది -3x తీసివేసి చేస్తాం. 3xలోంచి ఒక x తీసివేస్తే -2x వస్తుంది. ఇక్కడ -2x ఈక్వల్ టు -1. ఇటు ఒకటే రాసులు ఉన్నాయి కాబట్టి ఈ రెండు మైనస్లు క్యాన్సిల్ చేస్తాం. 2x ఈక్వల్ టు 1 అయితే x ఈక్వల్ టు ఈ ఇంటూ 2ని మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ 1 ఉంది RHSలో, ఇది /2 అవుతుంది. 1/2 అంటే హాఫ్, x ఈక్వల్ టు హాఫ్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. 139 బిట్ చూడండి. ఇఫ్ A ఇన్వెస్టెడ్ 2000 rupees for 1 year and B invested 3000 rupees for 8 months in a business, then the ratio of the profit is dash. AB అనేవాళ్ళు బిజినెస్లో కొంత ఇన్వెస్ట్ చేశారు. A నేమో 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు 1 ఇయర్కి, B నేమో 3000 రూపీస్ 8 మంత్స్కి ఇన్వెస్ట్ చేశాడు. వాళ్ళు బిజినెస్ తర్వాత ప్రాఫిట్ వచ్చినట్లయితే ఏ రేషియోలో ఆ ప్రాఫిట్ని పంచుకోవాలి అని అడుగుతున్నారు. ఇక్కడ పీరియడ్ వాళ్ళు బిజినెస్ చేసిన పీరియడ్ సమానంగా లేదు కాబట్టి దాన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మామూలుగా అయితే ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్ చేసిన మనీ రేషియోలో తీసుకుంటాం. కాకపోతే పీరియడ్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఇన్వెస్టెడ్ మనీ ఇంటూ పీరియడ్ రెండూ తీసుకుంటాం అనమాట. అప్పుడు ఏ ఎంత అవుతుంది, ఇక్కడ 2000 ఇంటూ 1 ఇయర్ అంటే 12 months ఈక్వల్ టు 24,000. ఇది బీకి ఎంత అవుతుంది, బి 3000 రూపీస్ పెట్టాడు ఫర్ 8 months ఈక్వల్ టు 24,000. అప్పుడు రేషియో ఏ రేషియోలో పంచుకుంటారంటే ఇదే రేషియోలో పంచుకుంటారు. A/B ఈక్వల్ టు 24,000 టు 24,000 అంటే అలా తెలుసు కదా మీకు. 1:1 ఇద్దరు ఈక్వల్గా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిన లాభాన్ని సమానంగా పంచుకుంటారు. 1:1 రేషియోలో పంచుకుంటారు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 148 బిట్. ఇఫ్ x/3 - 2x/5 ఈక్వల్ టు 2x/3 - 11/30, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ డాష్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ఇచ్చారు, డైరెక్ట్ మనం చేసుకోవడమే. LHSలో 2 చోట్ల ఉంది x అంటే వేరియబుల్ చరరాశి, అట్లే RHSలో ఒకటి ఉంది కాబట్టి దీన్ని ఇటు తెచ్చుకుంటే సరిపోతుంది. మనం x/3 - 2x/5 ఈ +2x/3 ఇటు వస్తే -2x/3 ఈక్వల్ టు ఇంకా ఇటువైపు మనకి స్టేబుల్ ఏం లేవు కానీ -11/30. ఇక్కడ 3 ఫ్రాక్షన్స్ భిన్న రూపంలోనే ఉన్నాయి. వేరియబుల్స్ చరరాశులు కాబట్టి కసాగు తీసుకుంటాం, LCM తీసుకుంటాం. 3కి 5కి 3కి 15. ఎందుకని ఇవి పరస్పర ప్రధానాంకాలు అంటారు. ఇది 315 అయిందంటే 5 times పెరిగింది కాబట్టి ఇది కూడా 5 times పెరుగుతుంది. 5 × x 5x ఇక్కడ మైనస్ ఇక్కడ 5 ఉంది 15 అయిందంటే 3 times పెరిగింది కాబట్టి ఇది కూడా 3 times అయితే 6x మైనస్ 315 అయిందంటే ఇది 5 times పెరిగింది, ఇది కూడా 5 times పెరిగితే 10x ఈక్వల్ టు -11/30. వీటిని సింప్లిఫై చేద్దాము. ఈ 15ని అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం, తరలిద్దాం. ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్స్ 2 ఉన్నాయి, 10x 6x మొత్తం మైనస్లు -16x, పాజిటివ్ ఇంటీజర్ ఒకటే ఉంది +5x తీసివేత చేస్తాము. -11x వస్తుంది ఇక్కడ పైన. -11x ఈక్వల్ టు ఈ 15 రాయట్లేదు అటు పంపించేద్దాం ఒకేసారి. -11/30 ఈ -15 ఇటు వస్తే ఇంటూ 15. ఇక్కడ సింప్లిఫై చేస్తే సూక్ష్మీకరిస్తే ఈ 15 ఇందులో 2 సార్లు పోతుంది. -11x ఈక్వల్ టు -11/2 మైనస్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఇప్పుడు x కనుక్కోవాలంటే x ఈక్వల్ టు 11/2 ఈ ఇంటూ 11 అంటే గుణించేది అవతలకి వస్తే బై రాయాలి. బై రాయాలంటే ఇక్కడ బై రాయటం కుదరదు కాబట్టి ఇంటూ 1/11 అని రాసుకుంటాం అనమాట. అప్పుడు 11 పోతుంది ఇందులో, 1/2 2 1 2 x ఈక్వల్ టు హాఫ్. కాబట్టి ఆప్షన్స్లో 4th ఆప్షన్ అవుతుంది. 141 బిట్. ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7744 ఈక్వల్ టు 88, దెన్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.007744 ఈజ్ డాష్. అసలు మనం ఇది ఏం చేసే పనే లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. 77 44కి స్క్వేర్ రూట్ 88.
ఇది పాయింట్లలో ఉంది. పాయింట్లలో ఉన్నట్లయితే మనకి ఇందులో ఎలిమినేషన్ మెథడ్లో చూసుకున్నట్లయితే 8.8 రాదు. 8.8ని 8 సార్ 64 పాయింట్ సంథింగ్ ఏదో రావాలి కాబట్టి ఇది అసలు కాదు. నెక్స్ట్ మనం స్క్వేర్ రూట్ కింద పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 ఉన్నాయి. దాని స్క్వేర్ రూట్లో మనకు ఖచ్చితంగా పాయింట్ తర్వాత 3 డిజిట్సే వస్తాయి. కాబట్టి 3 డిజిట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనకి రాదు. మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ 88 ఇచ్చినప్పుడు ఇక్కడ 808 వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఆ ఆప్షన్ 2 చూడగానే తెలుస్తుంది అసలు మనకి ఇది. 142 బిట్ ABCD ఈజ్ ఎ రాంబస్. ఇఫ్ యాంగిల్ ACB ఈక్వల్ టు 40 degrees దెన్ యాంగిల్ ADB ఈక్వల్ టు డాష్. ఒక కోణం ఇచ్చాడు, ఇంకో కోణం అడిగాడు. రాంబస్ కాబట్టి మనం ఒక రాంబస్ తీసుకుందాం ముందు. ఇది ABCD అనుకోండి. యాంగిల్ ACB, యాంగిల్ ACB అంటే ఈ కోణం, ఇది 40 degrees. అడిగింది ఏంటి? యాంగిల్ ADB, ADB ఈ కోణం అడిగాడు. ఇది ఎంత? ఇక్కడ చూడండి, రాంబస్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ A ఎంత ఉంటే యాంగిల్ C అంతే ఉంటుంది, యాంగిల్ B ఎంత ఉంటే యాంగిల్ D అంతే ఉంటుంది. ఎట్లా ఆలోచించినా సింపుల్గా మనం ఆలోచిస్తే సరిపోతుంది అనమాట. దీనికి ఇది 40 ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఇటు కూడా 40 ఉంటుంది, సమద్విఖండం చేస్తుంది కాబట్టి ఇది 40. అంటే యాంగిల్ C 80 degrees అనమాట. యాంగిల్ C 80, అలాగే యాంగిల్ A కూడా 80. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ C 80 ఉంటే యాంగిల్ A 80 ఉంటుంది. అప్పుడు ఇవి రెండు ఎంత ఉంటాయి? మొత్తం 360. 360లో 80 80 160. ఇవి రెండు కలిపి 160 ఉన్నాయి. ఈ రెండు కలిపి ఎంత ఉంటాయి? ఇంకా 360లోంచి 160 తీసేసాం అనుకోండి, 200 ఉంటాయి. 200 ఇవి రెండు సమానం కాబట్టి యాంగిల్ B యాంగిల్ D కలిపి 200 అంటే యాంగిల్ B 100 degrees ఉంటుంది, యాంగిల్ D కూడా 100 degrees ఉంటుంది. మనం అడిగింది ఏంటి ఇప్పుడు? యాంగిల్ ADB, ADB ఇది మొత్తం 100 degrees అనుకుంటున్నాం మనం. ఇది 100 degrees. ఇది ఇక్కడ సమద్విఖండం చేసింది కాబట్టి ఈ మొత్తం 100 degrees అయితే ఇది 50, ఇది 50 ఉంటుంది కాబట్టి యాంగిల్ ADB 50 degrees ఉంటుంది అనమాట. అట్లా కాకుండా కూడా ఇంకో రకం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ మనం తీసుకున్నట్లయితే ఇది 40 degrees అని మనకు తెలిసింది. ఇది 40 అయినప్పుడు ఈ త్రిభుజం వరకు తీసుకోండి. ట్రయాంగిల్ ADC తీసుకున్నట్లయితే ఇది 40, ఇది కూడా 40ని. మరి ఈ త్రిభుజంలో 3 యాంగిల్స్ కలిపి 180 ఉండాలి కదా. ఇది 40 40 80 ఉంది, ఇది మొత్తం 100 ఉంటుంది. 100లో ఇది ఈ సగం అడుగుతున్నాడు కాబట్టి 50. అట్లా ఆలోచించినా కానీ ఎట్లా ఆలోచించినా మనకి ఆప్షన్ 3వ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. 143 బిట్ చూడండి. ద లీస్ట్ అమాంగ్ ద రేషనల్ నంబర్స్ 2/3, 3/4, 4/5, 5/6 ఈస్ డాష్. ఇక్కడ ఇచ్చిన రేషనల్ నెంబర్స్లో అన్నిటికన్నా లీస్ట్ ఏది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అకరణీయ సంఖ్యలో అన్నిటికన్నా చిన్నది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్టే మనం ఇవన్నీ మామూలుగా అయితే ఏం చేస్తామంటే వీటన్నిటిని ఏమంటారు దీన్ని, వీటన్నిటికీ కసాకు కట్టి హారం సమానంగా వచ్చేటట్టు చూస్తాం అనమాట. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 ఇక్కడ 6 ఉంది కాబట్టి సింపుల్గా మనం దీన్ని 6 వచ్చేటట్టు చేసుకున్నాం అనుకోండి. 2/3 సమాన భిన్నాలు చేసాం అనుకోండి, ఈక్వల్ ఫ్రాక్షన్స్ చేస్తే -6 అంటే ఇది డినామినేటర్ 3 ఉంది, 6 అయిందంటే ఇది 2 times పెరిగింది కాబట్టి ఇది కూడా 2 times పెరుగుతుంది అనమాట. అంటే ఇది 4/6 అవుతుంది. 2/3ని మనం 4/6 అనుకున్నట్లయితే ఈ రెండింటిని పోల్చుకోవచ్చు. ఇప్పుడు మనం 4/6 5/6 అంటే 4 parts out of 6, 5 parts out of 6 parts. ఏది పెద్దది? ఇదే పెద్దది. 6 భాగాల్లో 5 భాగాలు ఇది 6 భాగాల్లో 4 భాగాలే కాబట్టి ఇది చిన్నదనమాట. ఇది ఫస్టే ఉంది కాబట్టి ఇదే అన్నిటికన్నా లీస్ట్ రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 2/3. మీరు ఒకవేళ వీటన్నిటికీ LCM చేసి చేయాలనుకుంటే లెక్కలుగా చేసేటప్పుడు అట్లా చేస్తారు, కానీ బిట్గా ఉన్నప్పుడు సింపుల్ వేలోనే మనం ఆలోచిస్తాం. 144 బిట్ సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ x power -1 ప్లస్ y power -1 హోల్ టు ది పవర్ -1 ఈజ్ డాష్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేయాలి. మీకు పవర్ -1 అనే దాన్ని భిన్న రూపంలో రాసుకుంటాం కదా. x power -1 అంటే 1/x అని, లేదా x power -2 అనుకోండి 1/x². x power -8 అంటే 1/x power 8 అని ఇలా రాయటం తెలుసు కదా.
ఇప్పుడు వీటిని అట్లా మార్చుకుంటాం అనమాట. ఎక్స్ పవర్ -1 అంటే 1/x ప్లస్ వై పవర్ -1 అంటే 1/y హోల్ టు ద పవర్ -1. ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ రెండు మనకి భిన్నాలు వచ్చినాయి. రెండు భిన్నాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, కసాగు కడతాం, ప్లస్ ఉంది కాబట్టి. ఈ రెండింటికి కసాగు xy అవుతుంది. ఇక్కడ x ఉంది, xy అయిందంటే y టైమ్స్ పెరిగింది కాబట్టి ఇది కూడా y టైమ్స్ పెరిగితే ఒక y ప్లస్ ఇక్కడ y ఉంది, xy అయిందంటే x టైమ్స్ పెరిగింది కాబట్టి ఇది కూడా x అవుతుంది. పవర్ ఆఫ్ హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ ఒక భిన్నం ఉంది. ఈ భిన్నానికి ఇక్కడ పవర్ -1 ఉంటే ఏం చేస్తాం, ఆ భిన్నాన్ని మనం తలకిందులు చేస్తాం. అట్లా ఇక్కడ కూడా /1 ఉంది అనుకోండి, ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం ఈ x/1ని 1/xగా రాసుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఇది ఒక భిన్నం అనుకున్నట్లయితే పవర్ -1 పోవాలంటే ఏం చేస్తాం, దీన్ని తలకిందులు చేసి రాస్తాం అనమాట. xy/x + y అన్న y + x అన్న ఒకటే, జనరల్గా y + x అనము, x + y అంటాం కాబట్టి దీనికి ఆన్సర్ xy/x + y. ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. 144. ఓకే, ఇక NMMS మ్యాథ్స్ పేపర్లో లాస్ట్ బిట్ చూడండి, కొంచెం చాలా కష్టమైంది. ద వాల్యూ ఆఫ్ 28 cube - 17 cube - 11 cube is డాష్. మరి ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ మీకు ఐడియా ఉందో లేదో తెలియదు నాకు. ఇదేంటంటే ఇఫ్ ఒకవేళ a + b + c ఈక్వల్ టు 0 అంటే ABC విలువలు 0 అయినట్లయితే దెన్ a³ + b³ + c³ ఈక్వల్ టు 3abc. ఇది మీకు బుక్లో ఉండే ఉంటుంది, బహుశా ఉందో లేదో నాకైతే తెలియదు 8లో. దీన్ని బేస్ చేసుకొని ఈ బిట్ అడిగారు మిమ్మల్ని. a³ + b³ + c³ రూపంలో దీన్ని మనం రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్లస్ ఆఫ్ మైనస్ రాసుకుంటే 28³ ప్లస్ ఇది -17³ ప్లస్ -11³ రాసుకున్నట్లయితే ఈక్వల్ టు 3abc అంటే 3 ఇంటూ a అంటే 28 ఇంటూ b అంటే 17 ఇంటూ c అంటే 11. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మూడిటి మొత్తం 0 అయితేనే ఈ కండిషన్ మనకి అప్లై అవుతుంది. అవుతుందో కాదో చూసినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ మనకి నెగిటివ్ ఇంటీజర్స్ రెండు ఉన్నాయి, -17 -11 -28 అవుతుంది. పాజిటివ్ ఇంటీజర్ +28 ఉంది కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి కాబట్టి 0 అవుతుంది. a + b + c 0 అనే కండిషన్ ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి దీని వాల్యూ 3abc అవుతుంది. 3 × 28 × 17 × 11 ఇవన్నీ హెచ్ వాల్యూ బండ ఇదనమాట. నేనైతే క్యాలిక్యులేటర్ మీద చేసేసాను, ఇప్పుడు నేను అదంతా చేయటం టైం వేస్ట్ కదా. సో ఇంత వస్తుంది అనమాట మనకి, ఇదే ఆన్సర్ 15,708 ఇది వస్తుంది అనమాట. ఇది 4th ఆన్సర్ అవుతుంది. మొత్తం మీద NMMS రాసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రిజల్ట్ అయితే ఇప్పుడే రాదు, నవంబర్లో జరిగినప్పుడు, గతంలో ఎప్పుడు నవంబర్లోనే జరిగేది, నవంబర్లో జరిగినప్పుడు ఆగస్టులో వచ్చేది రిజల్ట్. ఇప్పుడు కూడా బహుశా మరి కోవిడ్ వల్ల లేట్ అయింది కాబట్టి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. దాని గురించి ఇంకా పూర్తిగా మర్చిపోండి. క్లాసెస్ మొదలైనవి కాబట్టి మీ స్టడీస్లో అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.